ఇప్పుడు సరే వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ప్రభుత్వం తరఫున మా వాదనలు మేము వినిపిస్తున్నాము. న్యాయస్థానంలో మాకు న్యాయం దొరికి 42% ఎన్నికలకు రిజర్వేషన్ తోటి వెళ్తాం. దేశంలోనే ఒక తొలి మోడల్గా ఈ రాష్ట్రము ఒక సర్వే జరిపి దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చట్ట సభ శాసనసభల కార్యక్రమాల న్యాయపరమైన అన్ని అంశాలను అధిగమించి ఈరోజు పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి విధానము, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వాదన ఇవన్నీ జరుగుతున్నాయి. మేము అనేది ఒకటే ఇక్కడ ఇప్పుడు గౌరవ ప్రభుత్వ విప్ గారు కూడా చెప్పారు, నోరాడినట్టు నొసలాడాలి, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపద్దు. సభ లోపల మీరు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్కు అటు పాయల శంకర్ గారు కానీ ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా సభలో స్పష్టంగా మద్దతు ఇస్తున్నట్టు మీరు చెప్పినారు. గౌరవ విప్ గారు కోరినట్టుగా మీరు కూడా ఈ కేసు బలహీన వర్గాల సామాజిక న్యాయం ఇంట్రెస్ట్ దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా విమర్శలకు పరిమితం కాకుండా పరస్పరమైనటువంటి ఎటువంటి నేను ఆ రోజు కూడా అనేక సందర్భాల్లో హౌస్లో కోరినాం. మూడ్ ఆఫ్ ది హౌస్ ఇస్ అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇవాళ చర్చలో కూడా సభ ఏకగ్రీవ తీర్మానము అనేటువంటిది ఒక చాలా పరిణామమైనటువంటి చర్చ. అందుకే నేను మళ్ళీ కూడా వీళ్ళని కోరుతా ఉన్నా, ఫస్ట్ డే బహిరంగంగా అప్పీల్ చేసినాం. పొలిటికల్ పార్టీ మీరే స్టాండ్ అయితే హౌస్లో చెప్పినరో ఆ స్టాండ్ ప్రకారంగా మీరు కోర్టులో విచారణకు వచ్చింది కాబట్టి మీ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేసినాము. అఫిడవిట్ ఇవ్వనం, కానీ కోర్టులో అఫిడవిట్లు ఉన్నాయి కాబట్టి ఇంప్లీడ్ కావాలి. ఇంప్లీడ్ కావడానికి మీకు అవకాశం ఉండి కూడా ఆనాడు కుల సర్వే జరగంగా పాల్గొనలే. కుల సర్వేని విఫలం చేయాలని ప్రయత్నం జరిగినా ప్రజలు స్పందించి 97% దాకా 98% దాకా సర్వేలో పాల్గొన్నారు. వాళ్ళు సొంత స్వీయ సమాచారాన్ని ఇచ్చినంతా కూడా ప్రభుత్వం కంపైల్ చేసి ఎంపైరికల్ డాటాకు అనుగుణంగానే డెడికేషన్ కమిషన్ వేసి చట్టం చేసుకొని గవర్నర్ గారి ఆమోదం కోసం సంబంధించినటువంటి కార్యక్రమం అంతా తెలిసి కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు ఒక బలహీన వర్గాల బిడ్డలుగా మీ పార్టీలో మీరు అడిగే ప్రశ్న లేదు. ఇంత వ్యవస్థ జరుగుతుంటే మీ దగ్గర కార్యనిర్వాహక అధ్యక్షుడినో ఇంకో పార్టీ పదవులో అవే అడిగేటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు లేకపోతే మధుసూదనాచారి గారికి ఇచ్చినాం, బండ ప్రకాష్ గారికి ఇచ్చినాం, ఇవి కాదు. ఈరోజు రన్నింగ్ పొలిటికల్ పార్టీగా డిజిగ్నేషన్స్ ఇవ్వండి. అది ఇప్పుడు అప్రస్తుతం. నేను ఎవరిని మా బలహీన వర్గాల వాళ్ళను కానీ మేము కానీ ఎవరిని విమర్శలు చేస్తుంటే ప్రతి విమర్శలు చేస్తలేం. ఇది సరియైన సమయం, డిస్ప్యూట్స్ కాదు. విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు కూడా కేశవరావు గారు మేము అందరం కూడా చెప్పినాం, అప్పీల్ చేసినాం. ఇదే ఒక సోషల్ కాజ్, సామాజిక న్యాయానికి సంబంధించిన ఒక పెద్ద అంశము. రాజకీయాలను తాత్కాలికంగా పక్కన పెట్టి అఫిలియేషన్స్ పక్కన పెట్టి ఈరోజు ఆ అఫిలియేషన్స్ సంబంధం లేకుండా మీరు సభలో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఇంప్లీడ్ అయి మీ వాదన కూడా వినిపించాలని భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి, ఎందుకంటే సిపిఐ పక్షాన కూనంనేని సాంబశివరావు గారు ఇప్పటికే ఇంప్లీడ్ అయినారు, ఎంఐఎం పార్టీకి వీళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.